ఇస్తున్నటువంటి వజ్రోత్సవాల్ని పురస్కరించుకొని అందరికీ ఆహ్వానం పలుకుతూ తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ పోరాటాన్ని తెలియజేసే నృత్య రూపకాన్ని ఇదేరా తెలంగాణ అనే పురాణిపేట చిన్నారులు కష్టపడి గత సంవత్సరం అంతకుముందు 3 సార్లు హైట్రిక్ సాధించడం, లాస్ట్ ఇయర్ కూడా మంచి రిజల్ట్ వాటితో కూడిన ఫలితాలు సాధించడం దానికి మనందరి కృషి ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి మన ఊరి మనబడి కార్యక్రమం 30 లక్షల వరకు ఉన్న లేవు, బదిలీలు లేక 4 సంవత్సరాలు అవుతుంది, పదోన్నతులు లేక 8 సంవత్సరాలు అవుతుంది. ఆ ఉపాధ్యాయులు కొద్దిగా నిరాశతో ఉన్నారన్న. దీన్ని కొద్దిగా మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మాకు తొందరనే బదిలీలు, పదోన్నతులు ఇప్పించవలసిందిగా కోరుకుంటూ గౌరవనీయులైన ముఖ్య అతిథులందరికీ నా యొక్క హృదయపూర్వ నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి నాతోటి 10 GPA సాధించిన స్టూడెంట్స్ అందరికీ, వారి యొక్క తల్లిదండ్రులకి మరియు టీచర్స్ అందరికీ శుభోదయం. మాకు 10 GPA రావడానికి మా టీచర్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇప్పుడు మేము 2 years 24,000 స్కాలర్షిప్ కూడా తీసుకున్నాం. అండ్ ఇప్పుడు 10th క్లాస్లో మొన్న నేను మేధాకి కూడా సెలెక్ట్ అయ్యాను. దానికి కూడా మా సార్సే కారణం. అండ్ ఇంట్లో కూడా మా పేరెంట్స్ మమ్మల్ని మోటివేట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ ఫర్ మై టీచర్స్ అండ్ మై పేరెంట్స్. 10వ తరగతి లోపల 10 GPA సాధించినటువంటి విద్యార్థులకు సన్మానం చేయడం అనేది చాలా గొప్పనైనటువంటి విషయం. విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల కృషి ఎంతో ఉండడం వల్ల ఈ 10 GPAను సాధించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళతో పాటు కూడా మన ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయుల కృషి ఇంకా ఎంతో ఉంటుంది. భక్తి హాజరయ్యే విధంగా చూడడం వల్ల రాసినటువంటి ప్రతి ఒక్క స్క్రిప్ట్ని మనం గమనించి ఏ విధమైనటువంటి తప్పులు చేసినారో వాళ్ళ విద్యార్థులకు తెలియజెప్పి అలాంటి తప్పులు చేయకుండా చూసుకోవడం వల్ల ఈ 10 GPAను సాధించడం అనేది జరిగిందని చెప్పవచ్చు. కొత్తవరం అని జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు కూడా మనం చూసినట్టయితే
గత 2-3 సంవత్సరాల కింద అనుకున్నాం. మేము ఎప్పుడైతే ఫస్ట్ ఎలక్ట్ అయినప్పుడు ఈ కార్యక్రమం చేద్దామని ఒక్క ఇయర్ పోస్ట్పోన్ చేసినాం. మధ్యలో కరోనా 2 ఇయర్స్ తోటి అయిపోయింది మళ్ళీ ఈ సంవత్సరం. ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలు మనకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ప్రధాన ఉపాధ్యాయులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, మరి అందరికీ కూడా మరి మన సమస్యలు తెలుసు. ఎందుకంటే చాలా ఆర్థికంగా వెనుకబడినటువంటి నేపథ్యం కావచ్చు, తర్వాత వారు సామాజికంగా కొద్దిగా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం కావచ్చు. గ్రామాల లోపల చాలా వరకు ఒక తప్పనిసరి పరిస్థితుల లోపల ప్రభుత్వ పాఠశాల లోపల చదివేటువంటి పిల్లలు మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో అట్లాంటి పిల్లల్లో మరి మంచి నైపుణ్యం మరి ఈ విషయం లోపల కూడా కలెక్టర్ గారి నుండి మరి యొక్క వాలంటీర్లకు సంబంధించి ఏదైనా స్పెషల్గా వాళ్ళు ప్రొవిజన్ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. ఒకవేళ కలెక్టర్ గారు వస్తే సార్ ముందట ఈ యొక్క అంశం చెప్దామనుకున్నా. కలెక్టర్ గారికి కూడా మరొకసారి మీరు రిప్రజెంటేషన్ చేస్తాం. ఏ స్కూల్లోనైతే ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ ఏదైతే ఉన్నటువంటి టీచర్లను ఇస్తారో ఇచ్చిన తర్వాత కూడా అదనంగా ఇంకా సరిపోకపోతే మాత్రం కంపల్సరీ సబ్జెక్ట్ టీచర్లు వాళ్ళ ప్లేస్ లోపల ఎక్కడ కూడా ఖాళీ ఉండదు. ఆ టీచర్లను ఇచ్చే విధంగా కలెక్టర్ గారు చొరవ చూపాలని చెప్పి కోరుకుంటున్నా. మరి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇది వేదిక కాదు. ఎందుకంటే చాలా విద్యార్థులు తర్వాత ప్రధాన ఉపాధ్యాయులు వేరు పరిస్థితుల లోపల ఇక్కడికి వచ్చారు. వాటన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకొని సమస్యలు ఏవైతే ఉన్నాయో తర్వాత రఘువతమన్న గారు తన మాటల లోపల చెప్తారు. వాటి సొల్యూషన్ కూడా ఈరోజు పిఆర్టీ పక్షపాతిగా అనేటువంటి అనినిత్యం నేను వాట్సాప్ చూస్తాను. ప్రతిరోజు ప్రజలతో సంబంధం ఉంటూ అనినిత్యం ప్రజల్లో కలగలుపు ఉంటూ ముందుకెళ్తున్న గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ డాక్టర్ గారికి, అదేవిధంగా పిఆర్టీ సంఘం ఒక పిఆర్టీ ఎమ్మెల్సీ అంటేనే నిదర్శనమైన రాష్ట్ర శాఖ పక్షాన వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఇటువంటి కార్యక్రమం దాదాపు గత 6 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేకుండా మంచి ఆలోచన దృక్పథంతో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఇట్టి సమావేశానికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఏవైతే మన ప్రభుత్వ పాఠశాలలో రావడం జరుగుతుందో వాళ్ళకు మంచి సంకల్పంతో చేసే సంఘమే పిఆర్టీ సంఘం. మేము హక్కులే కాదు విధుల విషయంలో కూడా అనేక కష్టపడుతూ ముందుకెళ్తున్న ఉపాధ్యాయుల్ని ఈ సందర్భంగా రాష్ట్ర శాఖ తరఫున అభినందిస్తున్నాను. ఒక విధంగా చెప్పాలంటే గతంలో 2 సంవత్సరాల్లో కరోనా బారి వల్ల గతంలో పిల్లగాడి చేతిలో ఫోన్ ఉంటే కొట్టేవాళ్ళం. మా రాష్ట్ర కౌన్సిల్ సందర్భంగా నిజామాబాద్లో ఇంతవరకు సీనియర్ కార్యకర్తలు ఉన్నారు ముంగట. ఎప్పుడైనా అటువంటి సమావేశం ఎప్పుడైనా చూసినా గుండె మీద చేసుకొని సందర్భం తెలుస్తున్నాను. అందరిలో మన్నలు పొందే విధంగా ఆ యొక్క సమావేశం నిర్వహించి సంఘం ఈ విధంగా ఉండే విధంగా ముందుకెళ్ళిన వైనాన్ని సందర్భం తెలియజేసుకుంటూ, మిత్రులారా పెద్దలు ఇద్దరు మాట్లాడాల్సి ఉంది కాబట్టి ఏది ఏమైనా జగిత్యాల జిల్లా శాఖని అభినందించక తప్పదని ఈ సందర్భం తెలియజేసుకుంటూ, అనిమిత్తం రాష్ట్ర సంఘ మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంది, సమస్యల పరిష్కారంలో ముందుకెళ్తుందని ఈ సందర్భం తెలియజేసుకుంటూ, మొన్న గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసి ఈ యొక్క శాలరీ కొద్దిగా లేట్ అనే విషయాన్ని కూడా విన్నవించడం జరిగింది. ఒక 2-3 నెలల్లో ఖచ్చితంగా మనం అనుకున్న డేట్ వరకల్లా ఇచ్చే విధంగా రాష్ట్ర శాఖ గౌరవ ఎమ్మెల్సీ కృషి చేస్తారని ఈ సందర్భం తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన జగిత్యాల జిల్లా శాఖకు ముఖ్య కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై పిఆర్టీ, జై. విద్యార్థులకు శుభాశిస్సులు. చాలా సంతోషం, ఎంతో ఉత్సాహంతో 10వ తరగతిలో నాకు 10/10 GPA వచ్చింది. ఇలా ఉపాధ్యాయ సంఘం నన్ను పిలిచి సన్మానిస్తుంది. గురువుల చేత మీరు సన్మానించబడుతున్నారు. మీ అదృష్టం ఒక్కసారి ఎంతో గొప్పలో ఆలోచించుకోండి. మేము కన్నా మీ సంతోషాన్ని పంచుకోవడానికి వచ్చిన మీ తల్లిదండ్రులు నిజంగా అదృష్టం. ఏ కన్నా బిడ్డ ఎంత ఎదిగితే అంత సంతోషించేవాడు తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రుల్లో ఆనందాన్ని సంతోషాన్ని చూపించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మనల్ని కన్నందుకు నిజంగా ఒక మెట్టు మా పాఠశాలలో జరుగుతున్నది అలా తొలి మెట్టు అని. ఇవాళ మీ జీవితంలో ఒక మెట్టు 10వ తరగతిలో ఒక మంచి స్థాయిలో పాస్ అవడం అనేది 10/10 సాధించడం అనేది మీ ప్రతిభకు నిదర్శనం. మీరు భవిష్యత్తులో చక్కగా స్థిరపడడానికి అవకాశాన్ని కలిగిస్తారు. ఎప్పుడు కానీ కష్టపడకుండా ఏది సాధ్యం కాదు. షార్ట్ కట్ ఫర్ సక్సెస్ ఇది ఓన్లీ ద హార్డ్ వర్క్. ఎవరైతే ఇక్కడ ఏ స్థాయిలో ఉన్నా సరే, ఏ వృత్తిలో ఉన్నా సరే
ఎవరైతే కష్టపడతాడో ఆ వ్యక్తికి మాత్రమే విలువ వస్తుంది, పేరు వస్తుంది, అన్ని రకాల సమాజంలో గౌరవించబడతాడు ఆ వ్యక్తి. 3కు సంబంధించిన డిఎస్సి కానీ 2004 1-10 వరకు నియామకమైన ఉద్యోగులందరికీ, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ తప్పకుండా పాత పెన్షన్ విధానమే త్వరలోనే రాబోతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 398 వేతనంతో పనిచేసిన వాళ్ళకి 2 రోజులకి ఇప్పించబోతుంది. మా సర్వశిక్ష అభియాన్లో పనిచేసి ఉత్తీర్ణత ఉంది ఉద్యోగం చూస్తున్న మిత్రులు 704 మంది ఉన్నారు. త్వరలోనే వారికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత పిఆర్టీ సంఘానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏ సమస్య ఉన్నా సరే మా దృష్టికి వస్తే తప్పకుండా పరిశీలించి ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఆ సమస్యను అవకాశం ఇచ్చినటువంటి మా ఉపాధ్యాయ సోదరులు అందరికీ మరొకమారి శిరస్సు నుంచి నమస్సుమాన్ని తెలియజేస్తాం. రేపు ఇప్పుడు 10వ తరగతి చదువుతున్న పిల్లలు అందరూ ప్రభావితం అయ్యేలాగా ఒక మంచి ఎజెండా అంశాన్ని పెట్టి మా పత్రికా సోదరులు ఒక ఎజెండా అంశంగా, ఒక బాక్స్ ఐటంగా మిగతా పిల్లలు వచ్చే ఈ 10వ తరగతి ఇప్పుడు రాయబోతున్న పిల్లలు ఇన్స్పైర్ అయ్యేలాగా, ఈ ప్రాంత విద్యార్థులు బాగా చదువుకొని పైకొచ్చేలాగా ఒక ఎజెండా అంశాన్ని పెట్టాల్సిందిగా మా పత్రికా మిత్రులు కూడా కోరుతూ, ఒక మంచి అవకాశం ఇచ్చి మా కార్యక్రమానికి హాజరై 2 గంటల నుంచి నేను ఓపికతో కూర్చుంటున్నటువంటి మా సంజాలకు కూడా మరొక వారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై భారత్, జై. మరి అదేవిధంగా 100% ఉత్తీర్ణత సాధించిన స్టాఫ్ అందరికీ, టీచర్స్కు నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. చాలా ముఖ్యమైన కార్యక్రమం ఈనాడు ధర్మపూర్లో జరిపి ఇప్పుడే మన గౌరవ మంత్రివర్గం రావడం జరిగింది. 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఈ వజ్రోత్సవాలను భారతదేశమంతా జరుపుకుంటున్న సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక పక్షోత్సవాలు జరపాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని ధర్మపూర్లో కూడా నిర్వహించుకుని ఇప్పుడే రావడం జరిగింది. మరి ఇదే సందర్భంలో చాలా మంచి కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా పిఆర్టీ శాఖ ఏర్పాటు చేయడం అభినందనీయం. ఏర్పాటు చేసిన సోదరుడు అమర్కు, ఆనంద్కు, వారి మిత్ర బృందానికి, సభ్యులందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తా ఉన్నారు. మనం మాట్లాడుకున్నట్టు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రాకముందు కొన్ని వందల సంవత్సరాలు విదేశీయుల పాలనలో మగ్గి దాదాపు మన విద్యా శాతం 10% కూడా లేని పరిస్థితి. చదువు అంటేనే తెలియని పరిస్థితి. అక్షరాస్యత అనేది పూర్తి స్థాయిలో నిరాదరణ గురైంది. ఆనాడు స్వతంత్రం వచ్చినాడు ఇంత సువిశాల భారతదేశంలో పాఠశాలలు ఒక 2 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత ప్రభుత్వాలు వివిధ లక్ష్యాలు పెట్టుకొని ఈనాడు మెల్లగా 70%కు వచ్చింది. దాంట్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో భారతదేశంలో ఎక్కడ లేని గురుకుల పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమం తర్వాతనే అప్పుడు టీవీలలో మనం చూస్తుంటే ప్రతిరోజు స్టాటిస్టిక్స్ ఎప్పుడు ఆంధ్రాలో, కృష్ణా జిల్లాలో ఎన్ని కళాశాలలు ఉన్నాయి, మన దగ్గర ఎన్నే ఉన్నాయని చెప్పి మరొకప్పుడు మనం వింటే కూడా బాధ అనిపిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం చూస్తే ఒక స్కూల్, హై స్కూల్ కరీంనగర్ ఉంటే ఇంకొక హై స్కూల్ మన ఓల్డ్ హై స్కూల్ మాత్రమే. ఈ రకంగా మనం అణచివేయబడ్డాం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ దాదాపు 15 లక్షల స్కూల్ మనం ఏర్పాటు చేసుకొని 12% విద్య నుంచి ఇప్పుడు దాదాపు 70% రీచ్ అయినాం. ఇంకా ముందరికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ వృత్తి విద్యా కోర్సులు కావచ్చు, చాలా బాధాకరం. ఒక విద్య ఉన్నా కానీ ఒక మోనోటనస్గా ఒక విద్య జరుగుతుంటే తప్ప ఒక విద్యార్థి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా విద్యా బోధనలు జరుగుతారు. అట్లాంటి చట్టం లేదు. పిల్లలకు తల్లిదండ్రులంతా గురువే అన్నిటికంటే గొప్ప. మరి మీరు కూడా వాళ్ళను ఆ రకంగా వాళ్ళను గైడ్ చేసి ఆ పిల్లలు బాగుపడిన పౌరులుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మీరందరూ కూడా దోహదపడతారని చెప్పి ఆకాంక్షిస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పిఆర్టీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా విద్య అనేటటువంటిది లేకపోతే ఈ ప్రపంచంలో
ఏ వ్యవస్థ కూడా సరి అయినటువంటి విజయ పథంలో దూసుకెళ్లేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అలాంటి విద్యని అందించేటటువంటి గురువులను తల్లిదండ్రులతో సమానంగా, భగవంతునితో సమానంగా పూజించేటటువంటి దేశం ఈ భారతదేశం. కాబట్టి అందుకే మాతృదేవోభవ, తల్లిదండ్రులు జన్మనిస్తారు, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మన భవిష్యత్తుని ఒక శిల్పంలాగా చిక్కి మట్టిలో మాణిక్యాలని వెలికి తీసి ఈ భారతదేశ సమాజానికి ఒక బాధ్యతాయుతమైనటువంటి భావి భారత పౌరులను అందించేటటువంటి వాళ్ళే ఉపాధ్యాయులు. వాళ్ళ స్ఫూర్తిని తీసుకోండి. మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించి ఈ సమాజానికి ఉపయోగపడేటటువంటి ఒక వ్యక్తిగా నిలబడ్డప్పుడే తల్లిదండ్రులు కానీ ఆ గురువులు కానీ సంతోషపడతారు. ఈ సమాజం మనకు గౌరవం ఇస్తుంది. కాబట్టి వన్స్ అగైన్ ఈరోజు ప్రతిభ అవార్డులు పొందినటువంటి విద్యార్థులందరికీ కూడా నా బ్లెస్సింగ్స్ అండ్ టీచర్స్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎట్లాగో మీరు అందరూ వచ్చినారు కాబట్టి 2 నిమిషాల్లో మనకు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా స్వాతంత్ర సమర యోధుల యొక్క, వీరుల యొక్క, ధీరుల యొక్క, వీర వనితల యొక్క, మహానుభావుల యొక్క త్యాగాలను స్మరించుకొని ప్రతి ఇంటికి ఈ స్వాతంత్ర సమర యోధుల యొక్క జీవిత చరిత్రలను, వాళ్ళ సిద్ధాంతాలను, జాతీయ పతాకం యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పాలనేటటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వజ్రోత్సవాలకి శ్రీకారం చుట్టారు. కాబట్టి మీరందరూ మనస్ఫూర్తిగా, బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలను తూచ తప్పకుండా పాటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, వేడుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నాను. జై భారత్, జై తెలంగాణ. ఈరోజు ప్రధాన ఉపాధ్యాయులకు సన్మానం, అదేవిధంగా 10GP సాధించిన విద్యార్థులకు కూడా సన్మానం. కాబట్టి ప్రధాన ఉపాధ్యాయులకు సన్మానం చేసిన తర్వాత ఈ రోజుతోటి సంతోషం, సంబరంతో పడిపోకుండా మళ్ళీ కూడా ఇంకా వారికి బాధ్యత పెరిగే అవకాశం ఉంటుంది. ఒక సన్మానం, అవార్డు తీసుకున్నామనంటే అక్కడితో ఆగిపోకుండా ఇంకా కూడా ఆ యొక్క స్కూల్ కోసం, అక్కడ ఉన్న విద్యార్థుల కోసం కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులు 10th క్లాస్లో 10GP సాధించారంటే ముందు హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా ఇంకా బాగా మార్కులు సాధించి సమాజంలో తల్లిదండ్రులకు మీకు చదువు నేర్పిన ఉపాధ్యాయులు తలెత్తుకుని జీవించే విధంగా చేయడం మీ యొక్క బాధ్యతగా ఉండాలని, ఆ యొక్క మహోన్నత లక్ష్యాలను మీరు ముందుగా పెట్టుకొని ఆ దిశగా వెళ్ళాలని చెప్పేసి విద్యార్థులకు శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తూ, ముఖ్యంగా మన పేదరికం నిర్మూలన కావాలనంటే చదువు ఒకటే ఆయుధం. మరి దానికి అనుగుణంగా విద్యా ప్రమాణాలు పెరిగినప్పుడు ఘనంగా విద్యార్థులందరికీ గాంధీ చిత్రం చూపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మన జిల్లాలో కూడా డిఓ గారు, ఎంఈఓలు, టీచర్లు అందరూ కూడా ఈరోజు కూడా చూపిస్తున్నట్టు, ఆ విధంగా మనం ఫ్రీడమ్ ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నామనంటే ఈ స్వాతంత్రం ఊరికే రాలేదు. ఎంత గొప్ప మహనీయులు పోరాడితే ఈ యొక్క స్వాతంత్రం వచ్చిందో నేటి భావి భారత పౌరులకు అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ అన్ని స్కూళ్ళల్లో కూడా పాల్గొని మన స్వతంత్ర సమరయోధులను స్మరించుకొని మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. పిల్లలకు అదేవిధంగా 100% పాస్ సాధించినటువంటి హెడ్ మాస్టర్స్కి సన్మానించేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు
మరింత ప్రోత్సహించే విధంగా ఒక చిన్న సత్కారాన్ని అందించడం ద్వారా వాళ్ళకు మరింత ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాళ్ళ మీకు వచ్చినటువంటి తెలంగాణ రాగానే 10 జిల్లాలకు 10 సర్కిళ్ళు, 10 స్టడీ సర్కిళ్ళు, అదేవిధంగా అన్ని సొసైటీలలో వచ్చినాయి. అది కాక ఇప్పుడు ఏమైందంటే అసలు మనము విద్యార్థులకు చేయగలిగింది వాళ్ళకి మంచి విద్యను అందిస్తే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు వెతుక్కుంటారు, ఆ పని చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మధ్య ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అది కార్యాచరణలో కొద్ది సమయంలో వస్తుంది. మొత్తం 132 మరి స్టడీ సర్కిళ్లను అనౌన్స్ చేసినటువంటి ఘనత మన రాష్ట్రం తప్ప ఎక్కడ కూడా ఎటువంటి వ్యవస్థ ఉండదు. అంటే ప్రతి జిల్లాకు 4 స్టడీ సర్కిల్ వస్తాయి. 4 స్టడీ సర్కిల్ వస్తే ఒక్కొక్క స్టడీ సర్కిల్లో కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ కోసం వాళ్ళు అది కానిస్టేబులే కావచ్చు, లేదా గ్రూప్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, కానీ ఒక చదువుకునేటువంటి అవకాశం కల్పించడం అనేది మనము సోషల్ వెల్ఫేర్ సిస్టంలో ఇక్కడ నేను ఒక స్టడీ సర్కిల్ అప్పుడు తీసుకురావడం జరిగింది మన డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళకి ఒకసారి మేము వెళ్ళి చూస్తే అక్కడ ఫెసిలిటీస్ కానీ తర్వాత వాళ్ళకి అక్కడ ఇచ్చే ఫ్యాకల్టీ కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. అది చూస్తే సంతోషం అనిపించింది. విద్యా వ్యవస్థ విషయంలో ప్రభుత్వం మరి ఇంత గొప్పగా పనిచేస్తున్నది. తర్వాత మీరు కూడా మీ వంతుగా మరి పిల్లల భవిష్యత్తు కోసం బ్రహ్మాండంగా కృషి చేస్తున్నారు. మరింత హైయర్గా మీరు ప్రయత్నం చేయాలని, వాళ్ళ భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది. మీరు ఆ తెల్ల కాగితం మీద ఏ గీత గీస్తే ఆ గీతనే వాళ్ళకు జీవితాంతం ఉంటుంది. తల్లి తర్వాత గురువుగా టీచరే, తర్వాత మిమ్మల్ని మించినటువంటి వాళ్ళు మీ మాట తప్ప ఎవరి మాట వినరు. ఆ సంగతి మాకు తెలుసు. మీరు చెప్పిన అంటే వేదమే వాళ్ళుగా కాబట్టి అంతా మరి ఆధిపత్యం మీ మీద వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు వాళ్ళ భవిష్యత్తు కోసం పనిచేయాలని ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా చాలా గొప్ప నిర్ణయం. మా పిఆర్పీ నాయకులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మరెన్నో ఇటువంటి కార్యక్రమాలు మీరు చేయాలి. కేవలం యూనియన్ యాక్టివిటీ కాదు, ఇటువంటి సామాజిక కార్యక్రమాలు కూడా తప్పకుండా చేయాలని, చేస్తారని మరి ఇంత ఓపిక మీరు ఉన్నారు. ఈరోజు లంచ్ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. మమ్మల్ని ఇంకొక మాట ఏంటంటే క్షమించాలి, మాకు అనుకోకుండా మీకు వారం 10 రోజుల ముందు ఈ డేట్ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ ఈరోజు అనుకోకుండా 2-3 కార్యక్రమాలు వచ్చినాయి. ఏమంటే ఈ వజ్రోత్సవ ఉత్సవాలకు సంబంధించి మాకు పెద్దపల్లి జిల్లా మీటింగ్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి నిన్నట్టు. పెద్దపల్లి జిల్లాలో మీటింగ్ పెట్టక తప్పలేదు. తర్వాత ఒకటి ప్రతిసారి వెళ్ళేటువంటి సెంటిమెంట్ మాకు అక్కడ కమాల్పూర్లో వరహాస్వామి టెంపుల్కు ఫ్యామిలీతో పోయి ఆడ 10 నిమిషాలు ఉన్నాం. వచ్చి పెద్దపల్లిలో కలెక్టర్ తీసుకున్న మీటింగ్కి వజ్రోత్సవాల అది చేసుకున్న తర్వాత ధర్మపురికి వచ్చినాం. ధర్మపురిలో కేవీ కేశవులు గారు ఒకప్పుడు ఆయన స్వాతంత్ర సమరయోధులు ఇక్కడ మొదటి జెండా ఎక్కించినట్టు అతనే కాబట్టి అదొక ఈవెంట్ అయింది. మరి ఇక్కడ మేము కూడా మీతో పాటు భోజనం చేయకుండానే కంటిన్యూగా వస్తూనే ఉన్నాం. మీ విషయంగా చాలా టెన్షన్ కూడా ఫీల్ అయినాం మేము. మరి వాళ్ళు భోజనం ఏర్పాటు చేసుకోవాలి, కంటిన్యూ అవుతుంది, వెళ్ళాలని చెప్పేసి కట్ స్టార్ట్ చేసుకుంటేనే ప్రోగ్రామ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయినప్పటికీ మీకు ఆలస్యమైంది. మరి ఈ సందర్భంగా మీరు మన్నించాలని కోరుకుంటూ మంచి కార్యక్రమం